నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మెంతులు పోసుకుంటా వేస్ట్ గిన్నెలలో చూపిస్తా. అదేనండి, ఇదండి మనం ఇంట్లో ఉంటాయి కదా, ఇవన్నీ బాండి పాడైపోయింది గిన్నెలు కానీ ఇట్లా ఉన్నాయి. ఇవి చాలాసార్లు పోసుకున్నా నేను. చూడండి, కొంచెం చిన్నగా బొక్క పెట్టినా ఇంత 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 ఇట్లా ఇంత పెద్దగా అయిపోయింది. చూడండి, ఇంత బొక్క అయిపోయింది. చాలా సార్లు పోసుకున్నా, కొత్తిమీర పోసుకున్నా, తోటకూర పోసుకున్నా, ఎన్నో పోసుకున్నా. మెంతి కూర కూడా చాలా సార్లు పోసుకున్నా. నిన్న మన వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకే పోసుకోలేదు. ఎందుకంటే వర్షానికి పడిపోతాయి. బాగా ఎండలు ఉన్నప్పుడు కూడా పోసుకున్నా నేను, కానీ కాకపోతే నీడకు పెట్టుకుని మంచిగా ఉంది. కానీ ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, వర్షానికి ఇంకా నేను పోయలేదు. మెంతులు అయితే ఎక్కువ పడిపోతాయి అని కూడా. చూడండి, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాయి. ఇంకా మెంతులు పోసుకోము. వీటికి ఇట్లా అడ్డం పెట్టుకోవాలి. బోకి కానీ మనం కొబ్బరి చిప్పలు కానీ పెట్టుకోవాలి. ఇలా అంటే నీళ్ళు కిందికి పోవాలి కదా మనకు. ఇంకా చూడండి, ఇక్కడ చిన్నగా కొట్టుకున్నది. రంధ్రం మాత్రం కంపల్సరీ ఉండాలి. కాకపోతే మనకు పెట్టుకుని ఒక వీలు కాకుంటే కూడా సరిపోయిన నీళ్ళు పోసుకోవాలి. మళ్ళా అంటే ఎక్కువ పోసుకుంటే ఇరిగి పోతాయి. కంపల్సరీ బోల్ పెట్టుకున్నదే మేలుకే. చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇట్లా కంపల్సరీ ఉండాలన్నట్లు. ఇదైతే కొంచెం బాగా అనుభవం ఉన్న వాళ్ళకైతేనేమో పెట్టుకోకుండా కూడా పోసుకుంటారు అన్నట్లు వాళ్ళు. నేను పోసుకుంటా అట్లా కూడా. మిక్సీ జార్లకు నాకు రంధ్రాలు కొట్టడానికి రాలేదు అన్నట్లు. రాకుంటే కూడా పోసుకున్నా వచ్చింది. ఎన్నోసార్లు తీసుకున్నా. అవిడికి ఎందుకు మళ్ళీ అది ఇరగొట్ట నీకు వస్తలేదు. అందుకే ఖాళీగా ఎందుకు ఉంచాలి అవి కూడా అని పెట్టుకుంటా. నేను పోసినాక కొన్ని నీళ్ళు దానికి సరిపోయినని చల్లుకుంటా అన్నట్లు. అందుకు మంచిగా వస్తుంది. మీరైతే కంపల్సరీ హోల్ పెట్టుకోవాలి. చూడండి, ఇది ఎక్కువ చాలా పెద్దగా ఉంది. దీనికి మొత్తం అడ్డం పెట్టేస్తున్నా. ఇది ఏమి ఇరకదు కానీ మొత్తం మట్టి మొత్తం కిందికి పోతుంది అన్నట్లు. ఈడ ఉందా, దీనికి పెట్టేస్తా. ఇది ఇట్లా మనం ప్రతి ఒక్కటి వేస్ట్ పడేయకుండా అన్నీ చేసుకోవచ్చు. దీనికి 2 రంధ్రాలు ఉన్నాయి సన్నము. గిన్నెలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ నేనైతే ఫస్ట్ బియ్యం అవి సిమెంట్కు బస్తాలు ఉంటాయి కదా, అవిట్లలో గిన్నెలులా బాటిల్లో పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే కూలర్ ట్రబుల్ చాలా అయినాయి నాకు. చూడండి, నేను ఎక్కడ మాట్లాడితే అక్కడనే పోతాను. నేను ఇంకా ఒక పని చేసుకుంటే ఒకటి మాట్లాడుతుంటా. ఇంత అన్నీ మంచిగా జమ అయినాయి ఇప్పుడు నాకు కూలర్ ట్రబుల్. చూడండి, మనం పోసుకునేది ఇవి మెంతులు. ఇసుక చూడండి, ఇది మొత్తం ఇసుకనే. ట్రైన్ వస్తుందా? సంతోష్ ట్రైన్ వస్తుంది. మిద్దె పైకి వస్తే ట్రైన్ చూసుకుంటూనే ఉంటాడు. చూడు నాన్న, మళ్ళా నువ్వు చూడు. మళ్ళీ నేనేం చేయ చెప్పు. ఆగిపోయిందా? సరేలే చూద్దాంలే. ఇక్కడ మళ్ళీ నువ్వు ఉండకోకలే. ట్రాక్టర్ వచ్చిందా? ఏడో ఉంది ట్రాక్టరు. ఉండకోకలేనా, ఉండకోకలు కొద్దిసేపు అయినా చూద్దాంలే. సరేనా? ఎండ కొడుతుంది అక్కడ పోతే. చిక్కుడేటుకు కలగకు, అది రాసుకుపోతుంది నీకు. ఇక్కడ చూడండి, ఇది ఇసుక మొత్తం. ఇంటి ముందలా సంతోషం ఆడుకునికి పోసుకున్నాం మేము. ఆ ఇసుకలనే నేను మెంతులు అయితే ఇసుకలనే పోసుకుంటా. చూడండి, మంచిగా వస్తుంది. కాకపోతే జల్లెడ పట్టుకోవాలి. కానీ పచ్చిగా అయింది. పచ్చిగా ఉన్నందుకు జల్లెడ పట్టుకుంటలేను. పోస్తున్నా. ఇంకా జల్లెడ పట్టుకొని పోసుకుంటే మంచిగా వస్తుంది. పోస్తున్నా నాన్న. సంతోష్కి మాట్లాడకుండా పని చేయాలి కానీ పోయాలనా? మరి నువ్వు పోయి మళ్ళా ఇందులో పోయాలనా? చూడండి, సంతోష్ ఎట్లా చెప్తాడు నాకు పని. చాలా చూడండి, ఇట్లా పోసుకోవాలి మనము. మీకు వీలైతే మంచిగా జల్లెడ పట్టుకొని సన్నం పోసుకున్నారంటే మెంతులు ఎంత మంచిగా వస్తుందో మెంతి కూర అసలు. నీకు చెప్తున్నానా? నీతో మాట్లాడుతున్నా? నేను ఎవరితో మాట్లాడుతున్నా? నేను ముందు పని చేయి అంటాడు. చూడండి, చాలు నాన్న. చూడండి, ఇట్లా పోసుకున్నా. ఆగునా? చూడండి, కిందికి వెళ్ళి తెస్తుంటే నీళ్ళు తెస్తా. చూడండి, మెంతులు కటోరలో పోసుకొని తెస్తుంటే సంతోష్ మొత్తం ఒక దగ్గరికి చేసిండు. ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి ధనియాలు. చూడండి, మొత్తం ఏరుకునే వరకు మస్తు సేపు అయింది. అవి ఇవి చాలా. చూడండి, ఇవి నానబెట్టుకుంటే బాగుంటుంది ఒక పూట. కానీ ఇప్పుడు నాకు నానబెట్టుకునే వీలు లేదు. ఇట్లా కూడా వస్తాయి కానీ కొంచెం లేట్ వస్తాయి అన్నట్లు. నానబెడితే తొందరగా వచ్చేస్తాయి మంచిగా. ఒక పూటనన్నా నానబెట్టుకోవాలి.
నాకు నిన్న మొన్న ఏమైందంటే పోసుకుందామని నానబెట్టుకుంటున్నా కానీ పోసుకునే వీలు అయితే లేదు. అందుకే ఇంకా సరే పోసుకునేటప్పుడు చూద్దాంలే అని అనుకున్నా. ఇంకా అయిపోయి వచ్చేసిన. ఇట్లా కూడా వస్తాయి, కొంచెం లేట్ వస్తాయి. అబ్బో ఎందుకు ఇవి కలిపినందుకు ఇంతసేపు ఏరినందుకు ఇస్తున్నావా? నీ తప్పైంది కదా, తప్పైంది కదా నీది. అవును, సంతోష్కి ఏమనుకుంటే ఇట్లా మంచిగా ఆయన గురించి చెప్తుంటా కదా, ముద్దిస్తున్నాడు చూడండి. ఇట్లా పోస్తావా నాన్న నువ్వు? కొంచెం నిండుగానే పోసుకోవాలి. కొంచెం నిండుగానే పోసుకుంటే ఒకదానికి ఒకటి సపోర్ట్ నిలబడుతుంది అన్నట్లు, లేకుంటే పడిపోతుంది. ఇంకొకటి చాలా ఒత్తు పోసుకుంటే కూడా మళ్ళా కుళ్ళిపోతుంది. చూడండి ఇవైతే మిగిలినవి. ఇట్లా మనం పోసుకొని సన్నం మట్టి పోసుకోవాలి. ఈ మట్టి పోసుకునే మట్టి అయినా సన్నం ఉంటే బాగుంటుంది. మీకు వీలైతే అట్లా చేసుకోండి, బాగా వస్తుంది. పడిపోకుండా కూడా మంచిగా వస్తుంది అన్నట్లు. నాన్ననా? అవును. చూడండి ఇట్లా పోసుకోవాలి మొత్తం, కొంచెం కొంచెం. మరి ఎక్కువ పోసుకోతే కూడా అవి మీకు లేవనికి చాలా కాదన్నట్లు. వీటికి కొంచెం కొంచెం కనిపించినా కూడా ఏం కాదు. ఇవి కొంచెం రాళ్ళు ఉంటే మాత్రం వేసుకోవద్దు. ఎంత సన్నం ఉంటే అంత మంచిగా ఉంటుంది. మట్టిలో కూడా వేసుకుంటే వస్తుంది, కానీ ఇంకా నాతో ఇసుక ఉంది కదా అందుకోసమే వేసుకుందామని. మంచిగా వస్తుంది అన్నట్లు, అందుకోసం వేసుకుంటున్నా. నాన్న వేస్తావా? మట్టి వేస్తావా? ఇట్లా వేస్తావా నువ్వు అట్లా చేయి పెట్టొద్దు, సరేనా? ఇంకా చాలా పని ఉంది నాకు చేసుకునేది పైన. సంతోష్ కూర్చుంటే బాగుంటుండే కానీ కూర్చోడు సరిగా. ఏమైంది? ఇంకేదన్నా కొంచెం ఇట్లా తక్కువ అనిపించిందో వేసుకోవాలి. నాని దెబ్బలు పడతాయి నీకు. నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పినావా నువ్వు? లైక్ చేయమని చెప్పినావా ఫ్రెండ్స్కు? సంతోష్ వీడియోకి లైక్ చేయండి. చూడండి ఇట్లయితే పోసుకున్నా. వద్దు నన్ను కొట్టవద్దు తల్లి. అది ఫ్రెండ్స్ ఏమంటారు చెప్పు? అట్లా కొడతారా? అట్లా పట్టుకొని కూర్చో. ఇట్లా పోసుకున్నా కదా నేను. ఇంకా కొన్ని నీళ్ళు చిలకరించుకోవాలి అంతే. నీళ్ళు కూడా తీసుకుంటా ఉన్నాయి కదా. ఇట్లా కొంచెం పచ్చిగానే ఉంది కదా, ఇట్లా చిలకరించుకుంటే ఇట్లా మనం మొలిచినాక కూడా ఎట్లా అంటే అట్లా పోయొద్దు నీళ్ళు. కొంచెం మనం బాటిల్కు రంధ్రం కొట్టైనా సన్నం పోసుకోవాలి. ఇట్లా చేతితోనైనా సరే సన్నం ఇట్లా నిదానంగా పోసుకోవాలి, లేకుంటే పడిపోతుంది. ఇప్పుడు గ్లాస్ ఏడేసినావు నువ్వు? చూడండి ఇట్లయితే పోసుకున్నా. మళ్ళీ వచ్చినాక కూడా చూపిస్తాం ఎంత కూర. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎట్లా పోసుకున్నానో కామెంట్ చేయండి. బాయ్ చెప్పునా? సరేనండి, బాయ్. ఇట్లా లైక్ చేయండి.